శ్రీ దేవలమను బ్రహ్మ మరి శివుడి యొక్క ఆలనేత్రంలో నుంచి ఉద్భవించాడు. ఆయన సప్తావతారాలలో చివరి అవతారం ఈ దేవరదాసమయ్య అవతారం. ఆయన వసంత పంచమి అంటే చైత్ర శుద్ధ పంచమి రోజు ఆయన ఉద్భవించాడు. ఆయనే పంచగాయత్రి పీఠాలు స్థాపకుడు కూడా అతనే. కానీ అతను మహానుభావుడు. తర్వాత వీరశైవాన్ని బాగా అభివృద్ధిలోకి తీసుకువచ్చి ఆ తర్వాత వీరశైవాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువచ్చిన మహానుభావుడు. ఆయన తర్వాత తదితరులు చాలామంది ఈ వీరశైవాన్ని బాగా ఆచరణ చేశారు. కానీ భారతదేశంలో సప్రమంగా వీరశైవాన్ని స్థాపించిన ఘనత ఈ దేవరదాసమయ్యకే దక్కుతుంది. తర్వాత ఇటీవలన శ్రీశైలంలో గాయత్రి పీఠాధిపతిగా శ్రీ 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 సల్లా రామారావు గురువు గారికి పట్టాభిషేకం జరిగింది. ఆయన ఈ గాయత్రి విషయంలోనూ ఎంతో శ్రమ చేసి ఎంతో కృషి వలన ఈ శ్రీశైలంలో గాయత్రి పీఠం అనేది నెలకొల్పడం జరిగింది. ఇదంతా కూడా దేవ బ్రాహ్మణ పండిత పురోహిత అర్చక పరిషత్తు వారిచే ఈ కార్యక్రమం అంతా కూడా నిర్వహించబడింది. చాలా చక్కగా జరిగింది. ఇటువంటి ధార్మికమైన కార్యక్రమాలన్నీ కూడా ఈ దేవ బ్రాహ్మణ పురోహిత పండిత పురోహిత అర్చక పరిషత్తు వారి ద్వారానే అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. ఈ విషయాలు మన వారందరూ కూడా గమనించి ఇటువంటి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని మన గురువు గారైనటువంటి సల్లా రామారావు గురువు గారికి ప్రజలంతా వచ్చి దివ్యాశీస్సులు పొందవలసిందిగా మరీ కోరుకున్నాను. మీ తలా లక్ష్మణరావు. అయిపోయిందిలే. ఇది ఒకటి తీసుకుందామండి ఇట్లా. చూడు ఓకే. శ్రీమాత్రే నమః. సనాతన ధర్మం అవలంబిస్తున్నటువంటి యావత్ భారత ప్రజానీకానికి అందరికీ కూడా మా నమస్కారములు. ఈరోజు శ్రావణ శుద్ధ పంచమి అనేది దేవల మహర్షి అంటే దేవబ్రాహ్మణులు దేవాంగులుగా ఈ యొక్క జగత్తులో పిలువబడుతున్నటువంటి వారి యొక్క మూలపురుషుడు అంటే దేవలమను బ్రహ్మ యొక్క అవతారంలో వచ్చేటువంటి దేవరదాసమయ్య జయంతి. ఈ దేవల మహర్షి సమస్త మానవాళికి కూడా వస్త్రములు ఇచ్చారని చెప్పి బ్రహ్మాండ పురాణం ఉత్తరాఖండంలో ఉన్నటువంటి విషయం. ఆ పరంపరానుగతంగా మా అందరికీ కూడా ఆ జగదీశ్వరునికి మహాశివరాత్రి రోజు లింగోద్భవం సమయంలో స్వామివారికి తలపాగా అలంకరించేటటువంటి అవకాశాన్ని ఆ పరాత్పరుడు మాకు వసంగినాడు. దానికి సంబంధించినటువంటి చారిత్రక ఆధారాలను మేము పరిశీలించినప్పుడు అందులో మాకు సంబంధించి దేవరదాసమయ్య గారు ఈ యొక్క లింగోద్భవం సమయానికి సంబంధించి 360 మూరల వస్త్రాన్ని మొట్టమొదటగా ఆ యొక్క స్వామివారికి సమర్పించారు. ఆ తదుపరి ఆయన శ్రీశైలంలో దేవబ్రాహ్మణ గురుపీఠము శ్రీశైలం గాయత్రి గురుపీఠాన్ని దేవరదాసమయ్య గారు నిర్మించడం జరిగినది. అయితే ఆ తరువాత జరిగినటువంటి కారణాంతరాల వల్ల మా వంశీకులు అక్కడ నిలబడలేక ఆ యొక్క ఉన్నటువంటి క్రూర మృగాల బెడతకి వాటికి అక్కడి నుంచి ఇతర చోట్లకి వలస వచ్చినా కానీ ఆ యొక్క వంశ పారంపర్య ఆచారమైనటువంటి తలపాగా మహోత్సవాన్ని ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా
నిర్విఘ్నంగా నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా మా యొక్క కులమూల పురుషులు 5 గాయత్రీ పీఠములను స్థాపించడం జరిగింది. అవే మీరు నా వెనక చూస్తున్నటువంటి కాశీ, శ్రీశైలము, హంపి, హేమకూటము, శోణాచలము. శోణాచలం అంటే అరుణాచలము. శోణము అనగా ఎరుపు అనే సంస్కృతంలో అర్థము, తమిళంలో కూడా ఎరుపు అనేటువంటి అర్థంతో ఉన్నది. ఇక శంభుశైలము. ఈ విధంగా 5 గాయత్రీ పీఠములను ఏర్పాటు చేయడమే కాక వాటి రక్షణకు సంబంధించి సింహాసన పీఠములను కూడా నిర్వర్తించడం జరిగినది. ఇదంతా కూడా ఏమిటంటే మన సనాతన ధర్మంలో ఈ యొక్క గురు పరంపరను కాపాడటం కోసము ఈ యొక్క గురుపీఠాలకు అనుబంధంగా సింహాసన పీఠములన్నింటినీ ఏర్పాటు చేసి మన సనాతన ధర్మాన్ని కాపాడటానికి ఎంతో ప్రయత్నాలు చేశారు. ఆ పరంపరను కొనసాగిస్తూ నేడు మేము కూడా ఈ యొక్క శ్రీశైల గాయత్రీ పీఠాన్ని ఇటీవలనే 26/2/2026న రావూరిపేట వాస్తవ్యులు వేటపాలెం మండలము సంబంధించినటువంటి శ్రీ చల్లా రామారావు గారు పూర్వనామం దయంతో ఇప్పుడు శ్రీశైలం గాయత్రీ పీఠం పీఠాధిపతిగా ఓం శ్రీ దేవల పరబ్రహ్మానంద నాథులు అనేటువంటి గురునామాన్ని స్వీకరించి ఈ యొక్క పీఠాన్ని పునరుద్ధరించడం జరిగినది. ఆయన ఆధ్వర్యంలో ఈనాడు మేము దేవర దాసమయ్య జయంతిని పురస్కరించుకొని ఇక్కడ ఈ విధమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని ఓం శ్రీ దేవల పరబ్రహ్మానంద నాథులు శ్రీశైల గాయత్రీ పీఠము పీఠాధిపతి అయినటువంటి వారి యొక్క అనుగ్రహ భాషణాన్ని ఆలకించి మన యొక్క ధర్మ కార్యాచరణకు పూనుకోవాల్సిందని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.